ఇక ప్రియాంకని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలి. ఎందుకంటే నాకు ఇప్పటికీ ఇటు సైడ్ ఎంటికలు వచ్చిపోయినాయి, అటు సైడ్ ఎంటికలు వచ్చిపోయినాయి. ప్రియాంకతోని ఏది కాదు. ఇగో మొగోన్ని నచ్చి పెళ్లి చేసుకున్న ఆడిది ఆడు గుడిసెలు ఉన్నా ఉంటది. నేనేమన్నా మాట్లాడినందుకు ఈయన కోపం వస్తుంది. ఆయన మాట్లాడితే నాకు కోపం రావద్దు. గట్లా ఒర్రిస్తాడు. నాకేమో మర్చిపోతాం, మతి మరపు వస్తుంది. ఈయన వల్లనే వస్తుంది మతి మరపు. అయితే ఎర్రగడ్డ లేచి రావాలి ఇక నాకు నీ మలం అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మా ఇమాన్స్ గడ్ అయితే పొద్దుగా షాయిలో మురుకులు వేసుకుని తరిగిస్తుండో. స్కూల్ టైం అవుతుంది, ఆల్రెడీ స్కూల్ టైం అయిపోయింది. 8:30కే పోవాలి, 8:45 అవుతుంది. జల్దీ మింగురా పోదాము. అలా మురుకులు వేస్తున్నాడు ఇక ఇమాన్స్ గడు. మన చిట్టమ్మ ఏమో మంచిగా నిద్రపోతుంది. ఇక ఇమాన్స్ గడ్ స్కూల్ పోయినాక అన్న పోయింది, ఆ స్కూల్ కానీ అడుగుతుంది. ఇంకా దుకాణంలో పోయి ఏమో తెస్తానది. ఏమో తెచ్చింది, సబ్బు తెచ్చింది, క్రాక్ జాక్ తెచ్చింది, ఇదేందో హ్యాపీ అట. ఇగో ఇవి తెచ్చింది, మళ్ళా పట్టుకొచ్చింది చిడితిండి. ఇలా ఏంది మన గాలి లేదు, ఇలా గిదేం తెచ్చినావు, ఇది ఖరాబ్ అవుతుంది తీరలేంది. ఆగమాగమా అని చేస్తుంది. ఆల్రెడీ స్కూల్ టైం అయింది. నిన్ననే చెప్పిన కరెక్ట్ టైంకు పంపించాలని. ఏం చేసింది? ఇక పప్పు చేసింది. ఎన్ని గంటలకు స్కూల్? 8:45 అవుతుంది. ఇప్పుడు పప్పు అయింది ఆమె. ఏడైంది? నిన్ననే చెప్పిన లేటు పంపించొద్దే అని, మళ్ళా అదే తోవట్టింది. అట్లుంటుంది మా ప్రియాంకతోని. పోయే టైంలో ఆగమాన్ చేసుకుంటే ఈ మనిషి గారి మీద వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడైతే ఈ మనిషి గారిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వద్దాం. బాయ్ మంచ్, బాయ్ కిరణ్ అని మీ దాకా వదిలే, కిందనే వదిలేసావు. బాయ్. మంచిగా ఉన్నది. లేవా వచ్చేని? అరే 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 లేవాలి. ముద్దుగా పండుకుంది చిట్టి తల్లి. లేచింది, ఇప్పుడు లేచింది. లేవు మనంగానే మళ్ళా ముఖం దాచుకుంటున్నారు. ఆల్రెడీ ఈ మనిషి దానం చేయించిన ప్రియాంక పప్పు చేస్తుంటే ఇంకా మళ్ళీ నేను అక్షయని చేపియానంట. నువ్వు చేసింది ఏంది? ఏం లేదు, ఉత్త పప్పు చేసినావు గంతే. గంతే. మరి ఏం చేసినా షాప్లోకి వెళ్ళి అవన్నీ సామాన్లు తెచ్చిన. ఇక సామాన్ తెచ్చుడు షాపు కూడా పెద్ద కథనా. ఇవాళ జర సలసల ఉంది బయట, మొగుళ్ళు వచ్చినాయి. నిన్న మొన్ననైతే ఫుల్ ఎండగొట్టింది. అసలు ఈ వర్షాకాలము ఈసారి అవుతుందా కాదా తెలుస్తలేదు. వాన ఇప్పటివరకు స్టార్ట్ కావాలి, జోరుగా వాన కొట్టాలి. మా ఊర్లో ఇప్పటివరకు మత్తడి దొరుకుతుండే, నేను పోయి చేపలు పడుతుండే. లాస్ట్ టైం ఇప్పటివరకు మత్తడి దొరికింది, చేపలు కూడా పట్టినా నేను. ఈసారి ఏది లేదు, ఇక వాన లేదు, ఏం లేదు. నీకు స్నానము డాడీ చేపియాలా మమ్మీ చేపియాలా? ఎవరు చేపియాలి? నేనా? మమ్మ వద్దా? ఎందుకు వద్దు? మమ్మీ స్నానం చెప్పానా డాడీ స్నానం చెప్పానా అంటే డాడీ చెప్పియాలా అంటే, ఎందుకంటే మంచిగా చెప్పిదట ప్రియాంక. నువ్వు బాడీకి ఒకసారి పెడతా, ముఖానికి 2 సార్లు పెడతా. 3 సార్లు. ఇప్పుడు ఎలకతోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. అర్థమైందా? మా టీచర్ చెప్తుండే, తెలుగు టీచర్ లక్ష్మి టీచర్ మా ఊరు ఆమె. ఎలకతోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదని అన్నది. ఎర్రగున్నోళ్ళు ఎన్నిసార్లు సబ్బు పెట్టినా గట్టినే ఉంటారు, కర్రెగున్నోళ్ళు ఎన్నిసార్లు సబ్బు పెట్టినా కర్రీనే ఉంటారు. మైల 2 సార్లు ఇట్లా మంచిగా సబ్బు మంచిగా తీసుకొని ఇట్లా రాసుకొని గట్టిగా రాసుకొని ఆయన నీళ్ళు పోసుకుంటే మైల ఇంకేం మైలు ఉంటుంది. ఇక ప్రియాంక పొద్దుగానే స్నానం చేసింది, జల్దీ చేసింది, ఇక పప్పు చేసింది. తలిగియాలి ఇవాళ మునకాయ పప్పు. ఏం పప్పు అది? ఇక టమాటా పప్పు అంట. గట్టిగా ఉందా మెత్తగా ఉందా? గట్టి పప్ప. గట్టి పప్పు చేసి రసం చేయకపోయినా మిరియాలు గిట్ట వేసి మంచిగా వాతావరణం చల్లగా ఉంది, తింటే మంచిగా వేడి అనిపిస్తుంది. పప్పుతో పాటు అది కూడా వేయాలి రసం. ఇప్పుడు నువ్వు కొంచెం గట్టి పప్పు చేసినావు కదా, ఆ రసం చేసుకుంటే మంచిగా జరుగుతుంది కడుపులో. చేస్తావా? చాతగా అది చేయదు. ఇక ఒక వంట చేసిందంటే మళ్ళీ చేయదు. మళ్ళీ ఇప్పుడు శనివారం రోజు పప్పుసారి ఉంటుంది. 3 పూటలు అదే తింటాం కదా, రాత్రిపూట ఇక తినబుద్ధి కాదని అంటది. ఎందుకంటే నేను 3 పూటలు ఒకటే కూరతో తినా అంటది. అట్లా ఉంటుంది మా కథ. ఊర్లో అయితే అన్ని కూరగాయలు దొరుకుతాయి, ఏదంటే అది వీక్కొని రావచ్చు, వండుకోవచ్చు. మా పూట కూర చేనుల పండు పోతే పచ్చకూర దొరుకుతుంది. ఆడిడ మొలుస్తుంటుంది పచ్చకూర, అవి ఇవి తెచ్చుకోవచ్చు మంచిగా.
నేను అంటుంది ఈడ ఫ్రీగా దొరకదు, ఆడ పోతే పచ్చకూరనో పుంటికూరనో ఏడో ఒక దగ్గర ఉంటుంది, తెంపుకోవచ్చు. చేనులో కూడా పెట్టుకోవచ్చు, మన చేను ఉంది కదా. ఈ ఎడబెడతావు, బిల్లి మీద పెట్టరాదు, ఎడబెట్టరాదు, అంతా సిమెంటే ఉంటుంది. ఊరిపోవాలని ఇక ఊరితే నాకు తోటకూర దొరుకుతుంది, ఇక నేను ఏది దొరకదు అని అంటాడు. ఇక ఎప్పుడు ఇదే అంటాడు. ఊరికి పోవాలని నేనెందుకు అనుకుంటున్నా అంటే ఈడ రూమ్ రెంటు, స్కూల్ ఫీజు చాలా వేస్ట్ అయిపోతున్నాయి ఖర్చులు. అప్పుడు మేము అసలు సిటీకి ఎందుకు వచ్చినామంటే మా బాపు అప్పు చేసింది కాబట్టి ఆడ మాకు జాగా భూమి ఎక్కువ లేదు, సంపాదించలేము, అప్పు తీర్పలేమని హైదరాబాద్కి వచ్చినాం. వచ్చిన తర్వాత అప్పు తీర్పుకున్నాం. ఆ అప్పు వల్లనే హైదరాబాద్కి వచ్చినాం. అప్పు తీరిపోయింది. ఇప్పుడు నేను రూమ్ రెంట్ కట్టుకుంటే వీళ్ళని ఎందుకు బతికించాలి? అవసరం లేదు కదా. నా ఊర్లో నేను బతకొచ్చు. అప్పు ఉందని హైదరాబాద్కి వచ్చాం, అప్పు తీరిపోయింది. ఇంకా ఇక్కడ బానిస బతుకులు ఎందుకు బతకాలి? ఆలేలో ఎందుకు బతికేయాలి? రూమ్ రెంట్ కట్టుకుంటా మన ఊరు పోయి మనం మంచి బతుకోవచ్చు. ఇదే 5,000 50,000 చిట్ అవుతుంది. ఎందుకు టెన్షన్? ఒక నెల కాగానే రూమ్ రెంట్ కట్టాలి. ఎందుకు? ఊర్లో పని వస్తుంది, ఊర్లో పని పట్టుకుంటే ఆ పని అయిపోగానే మళ్ళీ రూమ్ రెంట్ వస్తూనే ఉంటుంది. ఆడ సంపాదించిన అంతా మళ్ళీ రూమ్ రెంట్ పెట్టాల్సి వస్తుంది. అది నా బాధ. ప్రియాంకకి ఎట్లుందంటే ఈయన ఊరని తలుతున్నాను అంటుంది, కానీ మరి ఏంది కథ? మన సంసారం ఏంది? నెలకు 5,000 ఇటు కట్టుడు ఎందుకు? ఆడనే ఊర్లు ఉంటే నెలకు 5,000 50,000 చిట్టి లేదా ₹1,00,000 చిట్టి అవుతుంది అని ఆలోచిస్తలేదు ప్రియాంక. ఇటు చూడు, అట్లా ఆలోచిస్తలేదు. ఆలోచిస్తున్నావు అట్లా? అది లేదు, ఫైనాన్షియల్గా మనం ఎట్లున్నాం అనేది ఆలోచిస్తలేదు ప్రియాంక. రోజులు ఇటు ఉండి పోయినాం కాబట్టి మనం ఒక ఇల్లు కట్టుకొని పోతే మనకు అదొక ఒక ఇజ్జత్ ఉంటుందా? ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఇజ్జత్ ఉంటుంది కాదు, ఇంకోటి. మనము హైదరాబాద్లో బతుకుంటే రూమ్ రెంట్ కట్టుకుంటే అయితే ఇల్లు కట్టలేము. ఎవడు కట్టలేడు ఇల్లు. రోజుకు ₹1,000 కూలి పెట్టుకొని. ఊర్లో కూడా చెప్తున్నా మీకు కూడా, ప్రతి ఒక్కటి కొనుక్కొస్తాం ఫ్రీగా, ఏం దొరకాయి. ఇక్కడ ఏదైతే కొనుక్కొస్తామో ఊర్లో కూడా అన్ని కొనుక్కొస్తారు. కాకపోతే ఫ్రెష్ ఉంటాయి అంతేగాని అన్ని కొనుక్కొచ్చేటి ఆడ ఫ్రీగా ఇచ్చేటోళ్ళు ఎవ్వరు ఉండదు. నేను చూసి మేము పండుగ పోయినప్పుడు 2 నెలల 3 నెలలు ఉన్నాం కదా, అన్ని కొనుక్కొస్తూనే ఉన్నాం. ఏడైనా కొనుక్కొచ్చేది. కానీ కాకపోతే మనం ఒక ఇల్లు కట్టుకొని పోవాలనే కోరిక నాకు. ఈయనకి ఏంటంటే ఫస్ట్ పోయి కట్టుకోవాలనే కోరిక ఆయనకి. నా కోరిక బెస్టా, కిరణ్ కోరిక బెస్టా? కామెంట్ చేయండి. ప్రియాంకకు ఇంకా అర్థమైతలేదు, మళ్ళా కూరగాయల ముచ్చనే తీసింది. నేను నిజంగా సంసారం అర్థం చేసుకుని ఆడేది అయితే ఎట్లా చెప్తుంది తెలుసా? నేను చెప్తాను, నువ్వు చెప్పినావు కదా, నేను చెప్తాను. నువ్వేమంటావు? ఓకే, ఆడ అన్ని ఫ్రీగా దొరుకుతాయి, అన్ని మంచిగా దొరుకుతాయి, మనకి అన్ని ఫ్రీగా అంటావు. ఆడ కూడా ఫ్రీగా దొరుకుతాయి. మనం పైసలు ఇస్తానే కదా ఇస్తారు ఆడ. నువ్వే చెప్పు. సరే, నీకు కాకపోతే ఫ్రెష్ ఉంటాయి అంతేగాని. సరే, నువ్వు చెప్పినావు, అర్థమైపోయింది. ఫస్ట్ చెప్పినావు. స్కూల్ కూడా పైసలు కడతానే స్కూల్ పోతాడు. మాకు ఒక్కటి ఎక్స్ట్రా ఏంటంటే రూమ్ రెంట్ అంతే తప్ప ఏం ఎక్స్ట్రా లేవు ఇక్కడ. ఏవి ఎక్స్ట్రా లేవు. ఏమున్నాయి? స్కూలు ఊర్లో కూడా స్కూల్ పైసలు కడితేనే తీసుకుంటారు. ఇంకోటి కూరగాయలు అవన్నీ కాదు, సోది కాదు. నీదేంది? నాది ఏంటంటే మంచిగా ఒక ఇల్లు కట్టుకోవాలా. ఇల్లు కట్టుకొని పోతే నాకు అదొక గౌరవమ్మా. నాకు ఒక మంచి మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాం మీకు. ఆడ మాకు పెంకటి ఉంది కదా, ఆడ పాములు వస్తూ ఉంటాయి అంట, అవి వస్తాయి. నాకేమో భయం అవుతుంది. అదే మంచిగా ఫ్లోరింగ్ వేసుకొని మంచిగా ఇట్లా ఇల్లు కట్టుకొని పోవాలనేది నాకు కోరిక. నాకు భయం అవుతుంటుంది, పాములు ఏడు వస్తాయా ఇంకా అలా అనుకున్నా. కానీ పెంకటిల్లో ఆ పైన కట్టలాలు చూస్తా. ఎట్లా చూస్తా అంటే మనము యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో కట్టలకి పాములు వస్తాయి కదా, మళ్ళీ ఆడ ఉన్నప్పుడు కూడా అందరు అంటారు పాములు వస్తుంటాయి ఈ కట్టలకి, ఇండ్లకి వచ్చినాయి అన్నారు. ఇక నాకు అది ఒక్కటి భయం తప్ప ఏం లేదు. నాకు ఊర్లో ఉండడానికి ఏం భయం ఉండదు, కానీ భయం పాములు అంతే. అక్కడ మా ఇంటికాడ పాములు వస్తూ ఉంటాయి అంట, నాకు అది ఒక్కటే భయం. మొన్న మా అత్త కూడా ఇట్లా పాము చుట్టుకుంది.
మా ఊర్లో వచ్చింది, మా ఇంట్లోకి వచ్చిందంట. గట్లా నాకు అది భయంతోనే మరి ఊర్లో ఉండేటోళ్ళు అందరు ఎట్టుంటారు అంటే నాకు భయం కదా, నాకు అలవాటు లేదు. అట్లా వాళ్ళకంటే అలవాటు అయిపోయింది. అలవాటు చేసుకోవాలి. ఇగో మొగన్ని నచ్చి పెళ్లి చేసుకున్న ఆడిది ఆడు గుడిసెలు ఉన్నా ఉంటది. ఇట్లా ఇట్లా ఒక్క రూమ్ ఉన్న చాలు. అందుకే మాకు ఆల్రెడీ స్లాబ్ రూమ్ ఉంది. స్లాబ్ రూమ్ ఉంది. మనకి ఎంత సామాన్. అవును, దేవుని రూమ్ లో పెట్టుకోవచ్చు అవన్నీ. దేని రూమ్ లో మట్టి నువ్వు ఉండని ఉంటే ఏమైతుంది? నాకు అదే భయం అవుతుంది. పాము లేదు. ఇప్పుడు నేను అన్మార్ పోతాను, అలా పాము వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? నన్ను పిలవాలి. నువ్వు ఉండవు, నువ్వు వీడియో దేనికే పోతావు, పనికే పోతావు. మీ మమ్మీ కూడా పని. అల్మార్ డోర్ అట్నే పెట్టాలి, వచ్చినాక తెరవాలి. నాకు అవసరం అర్జెంట్. అవసరం ఉంటే నువ్వే పామును బట్టి బయట వేయాలి. నాకు ఒక్కటే చెప్తున్నా, నాకు ఊరంటే భయం లేదు, ఊరంటే ఇష్టం లేదని భయం కాదు, కానీ ఇష్టం లేదని కాదు. ఒక పాములు వస్తాయని ఒకటి భయం అంతే తప్ప. నీకు ఒక్కదానికే వస్తే పాములు ఊర్లో ఓనికి రావిగా. ఏమో నాకు అప్పటి నుంచి అయినా ఊర్లలో చేన్లలో నేను ఊరు గురించి మాట్లాడితే కూరగాయలు ఫ్రీగా దొరికాయండి. నీకు నేను చెప్పింది ఏంది? రూమ్ రెంట్. గైస్ మీరు మా కిరణ్ ఎన్ని టైమ్స్ చెప్పిండో ఊర్లలో అన్ని దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి అని ఎన్ని టైమ్స్ చెప్పిండో. వీడియోస్ లో పాత వీడియోస్ ఉంటాయి చూడండి. నేను అట్లా చెప్తాను కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా చెప్తున్నా. ఊర్లో ఏందంటే ఇప్పుడు మా దోస్తుగాలు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. ఒకటి టమాటా పెడతాడు, ఒకటి వంకాయ పెడతాడు, ఒకటి పచ్చిమిరపకాయ తోట పెడతాడు. అరే ఎందుకు ఇయ్యరు? ఈమెకు ఏందంటే ఊరికి పోవద్దు, ఊర్లు ఉండొద్దు అని ఆ మాటతో ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ దోస్తుగాలు నా దోస్తుగాలు నాకు తెలిసి ఇస్తారు అయ్యారు అన్నది నీకేం తెలుసు? నేనేమన్నా మాట్లాడినందుకు ఈయన కోపం వస్తుంది. ఆయన మాట్లాడితే నాకు కోపం రావద్దు. ఆయన కూడా అట్లా అర్జెంట్. సరే, ఇప్పుడు వీళ్ళందరి ముంగట నేను డిసిషన్ అడుగుతున్నా, ఏంది నీది కథ? ఏంది? నాకు ఆకలి అవుతుంది, చాయ్ పెట్టుకుంటా, మురుకులు వేసుకుంటా. వచ్చే సంవత్సరం నువ్వు ఎన్ని ఆలోచించినా, ఏం చేసినా, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఊరికి మాత్రం పోడే. ఈ మనిషి కానీ స్కూల్ అయిపోయిందంటే ఎండాకాలంలో ముళ్ళ ముట్ట చదువుకొని పోడే ఉంటుంది. లేదంటే నువ్వు రూమ్ రెంట్ కడతా అంటే కట్టు, రూమ్ రెంట్ కట్టు, 1 లక్ష రూపాయలు చిట్టి. నేను ఇంటికాడ వంట ఇక మరి. ఎందుకంటే నాకెందుకు మరి టెన్షన్, ఇక్కడ బతుకుంటా, రూమ్ రెంట్ కట్టుకుంటా. చెప్పు ఇంకా కడతావా నువ్వు రూమ్ రెంట్? ఊర్లోకి వెళ్ళి మంచిగా వీడియోస్ తీసి యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటా మంచిగా చిట్టేసుకొని ఇల్లు కడదామని నేనంటే ఈ ఎడ్డిదాంతో ఏగలేకపోతున్నారా నాయన. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఊర్లో పాములు ఉంటాయి, ఇవి ఉంటాయి అంటే మొగోనికి సహకరించాలి. వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు వాడు గుడిసె వేసుకొని బతికినా అంత బతకాలి. కానీ పాములు ఉంటాయి, రక్త పింజర్లు ఉంటాయి, బల్లులు ఉంటాయి అంటే అందరు మనుషులు కదా ఊర్లో బతికేటోళ్ళు. మొగోనికి సపోర్ట్ ఇచ్చే ఆడిది అయితేనే వాడు ఎండ్లనైనా మొగోనికి సపోర్ట్ ఇస్తేనే వాడు ఎండ్లనైనా సక్సెస్ అవుతాడు. నాకు ఇల్లు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి అంటే నువ్వు ఇక్కడ రూమ్ రెంట్ కట్టుకుంటా, వాణ్ణి బతికించుకుంటా, నువ్వు స్కూల్ ఫీజులు కట్టుకుంటా, నువ్వు ఎడగడతావు ఇల్లు కడతావు. ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. 5,000 ఎక్స్ట్రా అంతే అంటే ఎడికైనా తెస్తావు 5,000. ఒక్క 5,000 అంటే ఎడికైనా తెస్తావు 5,000. ఒక 5,000 నువ్వు సంపాదించే 10,000 వస్తాయి అంజాదా. 5,000 రూమ్ రెంట్ కట్టుకో, 5,000 నువ్వు తీసుకో. అవి కాదే, విలేజ్ లైఫ్ కావాలి. ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఇంట్లో ఆడేది కరెక్ట్ ఉంది అనుకో, మొగడు ఏమైనా చేయగలుగుతాడు. ఇంట్లో ఆడేది కరెక్ట్ లేక అదానికి ఇదానికి ఇది పెట్టుకుంటా అది పెట్టుకుంటూ ఉన్నది అనుకో, ఆ ఇల్లు ఎప్పుడు ఫైనాన్షియల్గా ముంగడికి రాదు, ఎదగలేరు. ఇంకోటి, ఇంట్లో ఉన్న పెళ్ళాము మన అవ్వగారి ఇంటి మీద దృష్టి పెట్టి అటే మనసు పెట్టింది అనుకో, ఇల్లు మొత్తం సర్వనాశనం అవుతుంది. అమ్మ చెప్పు, ఏం కూరండి నువ్వు, ఏంది ఏం కథ ఇవన్నీ. ఇప్పుడు ప్రియాంక జనరల్ నాలెడ్జ్ ఆమెకి ఎంత మైండ్ ఉంది ఏం కథ అనేది నేను ఇప్పుడే చెప్తా. ప్రియాంక డిగ్రీ చదువుకుంది, ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో చదువుకుంది. మనం అంటే ఊళ్ళో చదువుకున్నాం. ఆమె ఇంకా ఇక్కడ మైండ్ షార్ప్ ఉండాలి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివిందంటే ఇక సరే ఫస్ట్ ఇయర్ అన్న నేను. వీళ్ళ నాయన చెప్తే ఈమెకు అప్పుడు తెలివి వచ్చిందట. ఈమెకు లేదు చదువుకున్న తెలివి. మొగడు ఏడుంటే ఆడు ఉండాలి, ఏడ పని చేస్తాడు ఉండాలి. ఇలా నాయన చెప్పేదాకా ఈమెకు జ్ఞానోదయం కాలేదు. ఎందుకు చెప్పిండు అవన్నీ పక్క పెట్టి దొరికిపోయినావు.
ఈయన దగ్గర ఈయన ఊర్లో ఉంటాడు. ఈడ స్కూల్ స్టడీ వేస్ట్ అవుతుందా లేదా? ఆయన స్టడీ వేస్ట్ అవుతుంది అని నేను మా ఇంటి దగ్గర వండుకుంటా వాడిని స్టడీ చదివించుకుంటూ నేనున్నా. ఈయననేమో ఇట్లా మాట్లాడుతుండు. అట్లా ఏమన్నాడంటే ఆయన చదువు పోతే పోని, ఆయన ఏడుంటే ఆడు ఉండిపోరే అని చెప్పిండు. దాంట్లో ఏం తప్పలేదు. నేనేమో ఈ మనిషి కోసం ఆలోచించి ఉన్నా, నువ్వేమో ఈ మనిషి గురించి ఆలోచించకుండా ఊర్లో ఉన్నావు. అవును. ఇప్పుడు రూమ్ రెంట్ ఓడి కట్టాలి, ఓడి కట్టాలి, ఇప్పుడు తీసుకురావాలి. నాకు అక్కడ ఊర్లో పని వచ్చింది, నేను ఊర్లో పనికి పోయినా, అన్ని నేనే తీసుకురావాలి. నేను చేస్తే మీరు బతురు అంత టెన్షన్ ఉంటది కాబట్టి నేను చేస్తాను. ఇది పోతుంది అది పోతుంది అంటే నేను ఆలోచిస్తే నేను ఈయన ఉన్నాను అనుకో, పని దొరుకుతుంది. ఇప్పుడు ఇప్పుడు స్టడీ గురించి ఈయన ఆలోచించలేడు, ఊరికి వెళ్ళిపోయాడు. పోతే ఓని చదువువాడు, ఎల్కేజీ కదా యూకేజీ కదా ఏం చదవకున్నా సరే అని వెళ్ళిపోయినావు. నేను కూడా అదే చేస్తే మనకి ఇప్పుడు ఎట్లా చదువు వస్తుందా? రాదు. మరి నువ్వు ఫీజు కడతావు, అన్నీ చేస్తావు. నీ ఎంబడి వాడు వస్తే మన స్టడీ వాళ్ళు చదివియాలా, మనకి స్టడీ వాళ్ళు ఆలోచించాలి. ప్రియాంక పెళ్లి కాక ముందుకు ఒక 15-20 మందికి ట్యూషన్ చెప్పింది. హిమాన్షి గారికి చదువు చెప్తాను అని చెప్తుంది. ఈనాడు ఎవ్వరైనా కామెంట్ చేస్తారు, ఇంట్లో మమ్మీ వాళ్ళు చెప్పింది ఎవ్వరు వినరు, బయట పంపిస్తేనే వింటారు. వీళ్ళ చెల్లె ఉంది, వీళ్ళ చెల్లె ఊర్లో ఉంది. ఆమె నాటేస్తా చేన్ల పనికి వెళ్తుంది, అన్నీ వేస్తుంది. ఆమెకు ఒక రోజు పామేమో తగిలింది ఒక మాట. ఆమెకు అట్లా అలవాటు అయింది. ఇప్పుడు ఊర్లకి ఇస్తారు ఆమెను. ఊర్లకి ఇచ్చినప్పుడు ఇది మొత్తము ఒకటే అయిపోతుంది కదా, ఆమెకు అలవాటు అయిపోతుంది కదా. నేను ఏ చేన్లకు పోయినా, ఏ నాట్లేనికి పోయినా, ఏ పొలంలోకి పోయినా, అందుకే నాకు భయం అవుతుంది. గంతే. నేను నాట్లే పంపిస్తాను, పొలాల కోడు పంపిస్తా అంటలేడు. మా దోస్తాలు కూడా పెళ్లి చేసుకురు, అలా కూడా వైఫ్స్ వచ్చారు. వాళ్ళు కూడా మిషన్ కుడుతారు. ప్రియాంకకు మిషన్ కొనిచ్చి వాళ్ళ అన్నగారు రాఖీ పండుగ గుర్తు పెట్టారు. సంవత్సరం కాదు, ఎక్కువనే అవుతుంది. ఇంతవరకు ఒక చినిపోయిన నా అంగి కుట్టే అని చెప్పిన, ఓ టీషర్ట్ కుట్ట అని చెప్పిన, ఓ షర్ట్ చినిపోయింది అది కుట్ట అని చెప్తే కూడా కుట్టడానికి రాలేదు. ఇంతవరకు ఒక దాని మీద ఒక జాకెట్ కుట్టు నేర్చుకోలేదు, ఏది కుట్టు నేర్చుకోలేదు. ఏంటంటే మనిషికి ఫస్ట్ సంసారం మీద ఉంటే ఆలోచన ముందుకు వస్తుంది. ఫాల్స్ కుట్టుకుంటా, పీకో ఫాల్స్ శారీస్ కి పీకో లాగా వేసుకుంటున్నా. ఇంకేం కావాలా? కాకపోతే బ్లౌజ్ ఒకటి పాకో గానే ఉన్నావు కానీ ఇంకేది లేదు. ఇక సంవత్సరం అవుతుంది. వేరే వాళ్ళు అయితే 4 నెలల 3 నెలల్లో అన్ని నేర్చుకుంటారు. అటు యూట్యూబ్ వీడియోలు ఎడిటింగ్ నేర్చుకోయే, తీయే, నువ్వు ఒక వీడియో తీయి, నీకు ఛానల్ పెడతా, అలా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. వీడియోలు తీ, ఇది అది అని అంటే అనలేదు. ఏమన్నా అంటే పిల్లలు ఉన్నారు, అరే నేను తీస్తాలే, నా పిల్లలు ఉంటే పిల్లలు నీ దగ్గర రారు, వాళ్ళు నా దగ్గరనే ఉంటారు. ఇప్పుడు ఇంతసేపు అయింది, ఇప్పుడు నీ దగ్గర వచ్చి ఉన్నదా? ఎందుకు లేదు, తాత కాదు అని అనుకుంటే నేను మిషన్ దగ్గర పోగానే వస్తుంది, ఆ మిషన్ లా ఏలు పెడుతుంది, ఆ కింద దొక్కుతుంది. అట్లా వేస్తుంటే ఏడ దొక్కనికి వస్తుంది, ఏడగుట్టనికి వస్తుంది. ఇప్పుడు నేను ఆమె వంటను ఇప్పుడు వంటలేదు, చిన్నప్పుడు వంటది కానీ ఇప్పుడు వంటలేదు. ఇక మొన్న నేను బ్లౌజ్ కట్ చేసుకుంటున్నా, వచ్చి శారీని ఇట్లా అన్నది, మొత్తం అడ్డం దొడ్డం పోయింది కత్తర. మరి గట్లుంటది చూడు, ఈమెను అడుగు చెప్తుంది. చేస్తావా లేదా? సంటి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనకు మనతో కాదనుకుంటే ఎన్ని రీజన్లు అయినా దొరుకుతాయి. అయితే అక్షని స్కూల్ పోయినాక నేర్చుకో. ఇక ప్రియాంకని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలి. ఎందుకంటే నాకు ఇప్పటికే ఇటు సైడ్ ఎంటికలు వచ్చిపోయినాయి, అటు సైడ్ ఎంటికలు వచ్చిపోయినాయి. ప్రియాంకతోని ఏది కాదు, ఎందుకంటే ఆమె ఫైనాన్షియల్గా ఆమె ఏం చేయలేదు. నాకు ఒవ్వడు హెల్ప్ చేయలేడు. యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు ఒవ్వడు హెల్ప్ చేయలే, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఒవ్వడు హెల్ప్ చేయలే. నాకు వెనక ముందు మా నాయన లేడు, మా నాయన కూడా చనిపోయాడు. మా తమ్ముడు గారు కూడా ఒవ్వడు సపోర్ట్ లేదు, ఇటు ప్రియాంక సపోర్ట్ కూడా లేదు. ఎవ్వడు ఏం చేసినా ప్రియాంక ఏం కూడా ఏదైనా చేసుకొని ఊరికి మాత్రం మంచిగా హాలిడేస్ రాగానే ముళ్ళ మూట చదువుకుని ఊరికి పోతాను. ఎందుకంటే నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతే, ఉన్న రోజులు మంచిగా పీస్ఫుల్గా బతకాలి, ఊర్లో వీడియోలు చేసుకుంటే మంచిగా బతకాలనేది నాది. ప్రియాంక వల్ల ఎలాంటి లాభం లేదు, అది నాకు అర్థమైంది. పాములు జరిపోతులు గవి కాదు రీజన్ చెప్పేది. నువ్వు సరే నువ్వు పోదామంటున్నావు, మనం చేద్దాం, మనం ఖచ్చితంగా సాధిద్దాం, వీడియోలు తీద్దాం, అది చెప్పాలి. అది లేదు. అందుకే నేను ప్రియాంకతోని మనకు ₹1 లాభం లేదు. ప్రియాంక వల్ల ఏది రాదు, ఏది కాదు. నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతా, ముందుకెళ్తా, అంతే. మా ప్రియాంక చాయ్ పెట్టుకుంది, చాయ్ పెట్టింది, మురుకులు వేస్తుంది, దంచుక తింటది. ఇక చిట్టమ్మకేమో పాలు వస్తుంది, మెల్ల మెల్ల ఆ మీద పోసుకునేవు. ఏం పోసాం వల్ల
హార్లిక్స్ అంట చిట్టమ్మకు. నీకు వద్దా పాలు? నేను ఇప్పుడు దాగా నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, మొన్నల పండుగ పోతే ఇంకో పాల ప్యాకెట్ ఉంది ఫ్రిడ్జ్ లో. మేము వేడి చేసుకున్నాం అనుకున్నా, చేసుకోలే. ఇంకా మంచిగా ఇక 2 రోజులే నేను పోయింది. ఒక సాటర్డే నైట్ పోయినా, 2 days ఉన్నా అంతే. ఆ 2 days లా మంచిగా చిక్కటి పాలు పెట్టుకుండు, ఇన్ని మురుకులు వేసుకునేచ్చో మంచిగా తిన్నాడు. ఇప్పుడేమో మంచిగా ప్రియాంక తింటుంది అంటుంది. ఇప్పుడు నేను వచ్చినాక తింటలేడు ఇక, ఎందుకంటే ఇక నేను తినను, నేను తాగుతలే అన్నట్టు ఫీల్ అవుదామని. అట్లా కాదు, నువ్వు తప్పుదారులో పడ్డావు. నేను ఎందుకు తాగుతలేనంటే, నేను తాగిన అనుకో పాల ప్యాకెట్ 1 రోజులు అయిపోతుంది, మళ్ళీ పాల ప్యాకెట్ తేవాలి. అబ్బా అన్ని ఫేక్ కాదు. చూడు ఇప్పుడు ఎన్నున్నాయిలా, ఇప్పుడు నేను తాగితే కథం అయిపోతుంది. నువ్వు సంపాదిస్తుంది, నువ్వు పని చేస్తుంది, తిని బతకనికే ఇట్లా కుప్పుకో పెట్టుకొని తీసుకోవేటోళ్ళం ఏం కాము. నువ్వు నేను ఖర్చు పెట్టుకొని అంత టైం వచ్చినప్పుడు 30 రూపాయలు పాల ప్యాకెట్ కి ఏం కాదు. 30 రూపాయలు పాల ప్యాకెట్ కి ఏం కాదు. అదే 30 రూపాయలు 30 రోజులు వేసుకో, ఎన్ని అవుతున్నాయి? 30 రోజులు ఏం కాదు. మనము ఇప్పుడు మురుకులు ఉన్నాయి కాబట్టి తాగమంటున్నా. రోజేం తాగమని చెప్పగా రోజేం తాగవు కదా, రోజేం తాగడినా. రోజు తాగడానికి ఇప్పుడు ఎందుకు మరి తాగుడు? మురుకులు అది తాగినా ఏం రాదు. మురుకులు ఉన్నాయి కదా తింటాడు. బుకెట్ అన్నం గట్టి తిన్నామంటే అయిపోయా. పాలు కాదు, నువ్వు ఏది పోసినా పనికిరాదు అన్నం మీకు. నేనేమో రోజు గింత చిన్న కప్లో తాగుతా. ఇవాళ మురుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం గిన్నె వేసుకున్నా. రోజేం తాగడం చేయడు కానీ అలా కొన్ని పాలు ఉంచింది, మళ్ళీ మురుకులు వేసుకో అంటుంది. పాల ప్యాకెట్ తెచ్చినావా? అందుకే చెప్తున్నా. మరి తెచ్చిందంట. పొద్దుగాల పైసలు వేసిన. ఎన్ని పైసలు తీసుకోను? 300 తీసుకోవాలి. 300 తీసుకోనా? ఏమేమి తెచ్చినా? 300 తీసుకో. అవన్నీ ఉత్తాయి. అవి 30, 40, 50, 60, 70 పాల ప్యాకెట్ ఒకటి 100 రూపాయలు అంతే. ఇంకెంత అయితే 60, 100 అంటే 150, 160, 62. హిమాలయ సోపు, మళ్ళా లిక్విడ్స్ 3, ½ కిలో చక్కెర, ఇమాన్స్కి బిస్కెట్స్ మొత్తం 200 అయితే. 245 రూపాయలు అయితే 55 రూపీస్ అడబెట్టిన. ఇప్పుడు ప్రియాంక 300 ఇస్తే అయ్యేసి నేను మురుకులు వేసుకోకుండా బిస్కెట్లు వేసుకున్నా. ఎడ్డి నీతో మాట్లాడమంటారు. తీసేయాలి అర్చని దాంట్లో అంతే. దానికే ఏడుస్తుంది నాయన. నువ్వు ముచ్చట పెట్టే వరకు అయితే ముచ్చట పెడితే నీ తెలివి పోయింది. గట్లా ఒర్రిస్తాడు. నాకేమో మర్చిపోతా, మతి మరపు వస్తుంది. ఈయన వల్లనే వస్తుంది మతి మరపు. అయితే ఎర్రగడ్డ లేచి రావాలి కదా, నాకు నీ మలం అవుతుంది. మీకు చెప్పాలంటే నాకంటే ఎక్కువ మతి మరపు ఈయనకే ఉంటుంది. అవును, కరెక్టే. అవును. ఇగో ఏమో చెప్పినా కదా నీకు. ఏం చెప్పినా? ఏదో చేయమంటే చేయలే మతి మరపు. అది నిన్ననే ఇప్పుడు నన్ను మతి మరపు అన్నది కదా, దీనికే గుర్తు లేదు. ఇదో పెద్ద మతి మరపు. చెప్పు మరి. మళ్ళీ మర్చిపోతే ఏంటి నువ్వే మర్చిపోయినావు, మళ్ళీ దాన్ని మతి మరపు అంటున్నావు. ఇవి దొరికింది కదా ప్రియాంక, ఇట్లా దొరికిపోతుంది అన్నమాట మా ప్రియాంక. ఇలా అన్ని అప్పలే ఉన్నాయి, కొంచెం చూడండి. మా మమ్మీ ఏమేమి పంపించింది. వీళ్ళ అమ్మ ఇంటి కాడికి నేను పట్టుకొని వచ్చింది. ఏమేమోదో ఇంట్లోనేమో అప్పలు ఉన్నాయి, రెడ్ అప్పలు. మొన్న బోనాల పండుగ చేసింది మా అమ్మ. ఇవన్నీ బీర్ తాగుతాడు మంచిగా ఉపయోగపడతాయి మనకు స్టఫ్కు. ఇవి మస్తు ఉంటాయి, అస్సలు ఉంటాయి. ఇవి బాగుంటాయి. ఇలా మూసులు క్యాన్ నిండా మురుకులు తెచ్చుకున్నావు, అందుకే రోజు తాగుదామని చెప్తున్నా నీకు. ఈయనకి బాగానే పట్టుకొచ్చింది అంటే ఈయన తాగల కదా, సరుకు బాగానే పట్టుకొచ్చింది. వేస్తుంది మురుకులు. గిన్నెనా చాలా ఇంకెన్ని వేసుకోవాలి. జర ఉబ్బినాయి అంటే అంతా వీల్చుకుంటా షాయిని.